మొదటిసారి చేసే వాళ్ళు కూడా, బేకింగ్ రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా చేసే విధంగా పక్కా కొలతలతో ఈ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కేక్‌ని మనం మైదా, పంచదార, ఓవెన్ లాంటివి ఏమీ లేకుండానే ఇంత స్పాంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. ఈ బౌల్లోకి ఏదైనా ఒక కప్ తోటి 1 కప్పు నిండుగా గోధుమ పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, మనకి బయట ఏ మార్కెట్స్లోనే దొరుకుతాయి. ఈ బేకింగ్ సోడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిసే విధంగా చేత్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్ తోటి 1/2 కప్పు వరకు నూనె, అలానే 2 ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇది ఎగ్స్ వేస్తున్నాం కదా, ఎగ్ స్మెల్ వస్తుందని డౌట్ మీకు రావచ్చు. ఎగ్ స్మెల్ లాంటివి ఏమీ ఉండదు, ఎగ్స్ వేసామని కూడా తెలీదు. అలానే ఇప్పుడు ఏ కప్తో అయితే నూనె వేసుకున్నామో అదే కప్ తోటి 1/2 కప్పు వరకు పాలు కూడా వేసుకొని చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విస్కర్తో కానీ లేదా ఏదైనా స్పూన్తో కానీ బాగా మొత్తం కూడా కలిసే విధంగా మంచిగా బెల్లం అనేది మెల్ట్ అయ్యే వరకు కూడా బాగా కలుపుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి మొత్తం కలిసే విధంగా ఈ విధంగానే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా విస్క్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా విస్క్ చేసిన తర్వాత చూసారా బెల్లం అనేది ఎలా మెల్ట్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుందో. ఈ విధంగానే ఒక 20 మినిట్స్ టు టైం పడుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇది ఒక రోజంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తే మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా మొత్తం కూడా బెల్లం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. దీన్ని నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది, స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. అలానే మనం ముందే ఒక మిక్సింగ్ బౌల్ గోధుమ పిండి వేసుకొని బేకింగ్ పౌడర్ అనేది కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని 2 బ్యాచెస్గా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారా హాఫ్ వరకు వేసామన్నమాట. అంటే 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని మొత్తం కలిసే విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి అనేది బ్యాచెస్గా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఒకే సైడ్ తిప్పుతూ మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అంటే ఒకే రొటేషన్లో మనం రొటేట్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమైపోద్ది. ఈ విధంగానే మధ్య మధ్యలో మంచిగా ఈ పక్కన ఉండే పిండి కూడా మొత్తం తీసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో 1/2 వరకు అంటే మనకి పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. 1/2 వరకు వేసి కలిపేసిన తర్వాత ఇంకో 1/2 కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగానే మొత్తం కూడా ఈ విస్కర్తోనే మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు వీలైనంత వరకు కూడా ఇలాంటి విస్కర్తో ట్రై చేయండి. ఎలాంటి బీటర్ లాంటివి కూడా ఏం అవసరం లేదు, ఇలాంటి విస్కర్తో ట్రై చేయండి. స్పూన్తో కానీ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇలాంటి విస్కర్తో అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి బీటర్ ఉంటే బీటర్ని అవాయిడ్ చేయమని నేను చెప్పట్లేదు. మీ దగ్గర బీటర్ ఉంటే ఖచ్చితంగా బీటర్తో కూడా ఇంకా ఈజీ అయిపోతుంది. బీటర్ ఉంటే బీటర్తో కూడా చేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వాలని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలా ఉండాలన్నమాట. మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా, మనం విస్కర్తో తీసుకున్నప్పుడు మనకి రిబ్బన్లా పడుతుంది అన్నమాట. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అందరి దగ్గర కూడా కేక్ టిన్ అనేది ఉండదు కదా బేక్ చేసుకునే దానికి. సో ఇంట్లో ఉన్న ఏ బౌల్ అయినా కానీ ఇలాంటి బౌల్ రౌండ్గా ఉండేది తీసుకొని దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కూడా చేత్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం కలిసే విధంగా గిన్నెకి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కోటింగ్ కోసం మనము 4-5 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకొని మొత్తం కూడా ఇక్కడ నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో ఈ విధంగా మొత్తం కూడా ట్యాప్ చేసుకుంటూ పల్చగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ గోధుమ పిండి వేయాల్సిన అవసరం లేదు, లైట్గా గోధుమ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి మనం ముందే రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని కూడా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఈ స్టేజ్లో కూడా ఈ విధంగా కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. హోల్స్ ఏమైనా ఉంటే కవర్ అవుతాయి.
మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కుక్ చేసుకోవచ్చు. బట్ అందరి దగ్గర ఓవెన్ అనేది అవైలబుల్గా ఉండదు కదా. సో స్టవ్ మీద అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ముందే ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే ఒక 10 నిమిషాల ముందే ఏదైనా కానీ పెద్ద గిన్నె పెట్టుకొని దానిలోకి చిన్న బాక్స్ అనేది తిరగదిప్పించి పెట్టాలి. ఇప్పుడు దీనిలో కేక్ బ్యాటర్ పెట్టేసి మూత పెట్టి 45 మినిట్స్ అయితే పెట్టాలి. అంటే 45 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మూత తీయకుండా కుక్ చేసుకోవాలి. 45 నిమిషాలకి ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీకు పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఎలా తెలియాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టూత్పిక్తో గుచ్చితే దానికి ఏం అంటుకోకూడదు. ఉంటే టూత్పిక్తో లేదా నైఫ్తో అంటే చాకుతో కానీ గుచ్చితే మీకు దానికి ఏం అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాకు తీసుకొని అంటే నైఫ్ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా రౌండ్గా తీసినట్టయితే మనకి డీమౌల్డ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. మనకి కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా డిమౌల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్లోకి డిమౌల్డ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డిమౌల్డ్ చేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసినట్టయితే మనకి కేక్ అనేది డిమౌల్డ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో డిమౌల్డ్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనం దీంట్లో ఎలాంటి పంచదార కానీ మైదా కానీ ఏమీ యూజ్ చేయలేదు. చూసారా ఎంత స్పాంజీగా సాఫ్ట్గా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి. పీసెస్ కట్ చేస్తుంటే కూడా చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మనకి నైఫ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టయితే మనకి స్పాంజీగా చాలా బాగా వస్తుంది. బేకింగ్ రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళకి డైలీ మనం ఈ కేక్ ఇవ్వడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. హెల్దీ అలానే మనం హోమ్ మేడ్ అన్నీ మనకి ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసాం కాబట్టి ఎంతో సింపుల్గా కూడా ప్రాసెస్ అయిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి ఈ స్పాంజ్ కేక్ అనేది ట్రై చేయండి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఈ విధంగానే ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లల స్నాక్ బాక్స్లోకి అయితే పెట్టేసి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లల స్నాక్స్లోకి ఏమేమి పెట్టాలని ఆలోచిస్తుంటారు కదా. ఇది మనము ఈ కేక్ అనేది 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి ఈ హోల్ వీట్ కేక్ స్పాంజ్ కేక్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని బర్త్డేస్ కావచ్చు లేదంటే ఏదైనా పిల్లల స్నాక్స్కి కావచ్చు ఈజీగా అయిపోవాలనుకుంటే జస్ట్ ఒక 45 మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. అలానే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ డెలిషియస్ స్నాక్స్ రెసిపీస్ కోసం, లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం, మరెన్నో హోమ్ కుకింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసి ఈ కేక్ని ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బేకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసి ఈ స్పాంజ్ కేక్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. మీకు నచ్చితే మనం కేక్ టిన్ పెట్టేటప్పుడే మనము బ్యాటర్ మీద డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు లేదా చాకో చిప్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్లో కూడా రుచి బై చందనాన్ని సెర్చ్ చేయండి. ఒకసారి సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.